దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ను నిలిపివేయాలన్న పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పలు రాష్ట్రాల్లో ప్రక్రియ కొనసాగుతున్నందున ఆపలేమన్నారు సీజే జస్టిస్ సూర్యకాంత్. అయితే పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆదేశించారు. పలు రాష్ట్రాల్లో సర్కు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం విచారణకు స్వీకరించింది. మరోవైపు సర్ విషయంలో రాజకీయ పార్టీలు లేనిపోని భయాందోళనలు కలిగిస్తున్నాయని తెలిపింది ఈసీ. ఈ క్రమంలో కేరళ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం డిసెంబర్ 1వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను వివరణ కోరింది. తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకు ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, సుప్రీంలో ఎస్ఐఆర్ పై విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చాలా కీలకమైనటువంటి విచారణ ఈ రోజు జరిగింది. ఎస్ఐఆర్ కు సంబంధించి 12 రాష్ట్రాల్లో ప్రస్తుతానికి ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. అయితే ఆ ఎస్ఐఆర్ ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ ఇప్పటికే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆ సందర్భంలోనే కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్, ముఖ్యంగా ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ప్రక్రియను తాము నిలుపుదల చేయలేము, ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ప్రక్రియ కొనసాగుతా ఉంది. కేరళ వంటి రాష్ట్రాల్లో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేటువంటి స్టేజ్ లో ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎస్ఐఆర్ ను నిలుపుదల చేయాలంటూ తాము ఆదేశాలు జారీ చేయలేము. కాకపోతే డ్రాఫ్ట్ కు సంబంధించి ఓటర్ల జాబితాను ప్రచురించేటువంటి డేట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ మాత్రం చేయగలుగుతామనేటువంటి కామెంట్ చేసింది. కామెంట్ చేస్తూనే ఈ పిటిషన్ల పైన విచారణను కొనసాగిస్తామంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సిజేఐ బెంచ్ విచారణ జరుపుతా ఉంది. ఆ సందర్భంలోనే రాష్ట్రాలు వారికి ఉన్నటువంటి అభ్యంతరాలను సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చారు. ప్రక్రియకు సంబంధించి చేపడుతున్నటువంటి విధానాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే బీహార్ లో ఉత్పన్నమైనటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నింటిపైన కూడా పిటిషనర్లు వారి భయాందోళనలను సుప్రీంకోర్టులో తెలియజేశారు. ఆ సందర్భంలోనే ఈసీ కొన్ని కామెంట్స్ చేసింది. ఈసీ తరఫున వాదనలు వినిపిస్తూ పొలిటికల్ పార్టీస్ కావాలనే ఈ అంశం పైన భయాందోళనలను సృష్టిస్తున్నారు. ఈసీకి పూర్తి స్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టేటువంటి అధికారం ఉంది అనేటువంటి కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఈ సందర్భంలోనే కొన్ని రాష్ట్రాల్లో కేరళలో 99% సంబంధించినటువంటి సబ్మిట్ చేశారు. దాంట్లో 50% వరకు కూడా డిజిటలైజ్ చేశామంటూ కూడా ఈసీఐ తెలిపింది. ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా వీటికి సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. బిఎల్ఓలకు సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నింటిపైన కూడా చర్యలు తీసుకోవాలి, వాటిని ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలంటూ కూడా ఇటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు వంటి రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. అయితే సుప్రీంకోర్టు మాత్రం వీటికి సంబంధించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఈసీఐకి సమయం అనేది కూడా ఇచ్చింది. 1వ తారీఖున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలి. ఇక తమిళనాడు, కేరళ, బెంగాల్ సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించి వేరు తేదీల్లో వీటికి సంబంధించినటువంటి వాదనలు కూడా వింటామని చెప్పింది. 2వ తారీఖున తమిళనాడు, అలాగే కేరళకు సంబంధించి 4వ తారీఖున, అలాగే వెస్ట్ బెంగాల్ కు సంబంధించి 9వ తారీఖున వీటికి సంబంధించినటువంటి వాదనలు అనేది కూడా వింటామని చెప్పింది. అయితే 9వ తారీఖునే వాటికి సంబంధించినటువంటి ఓటర్ జాబితాను ప్రచురించేటువంటి తేదీ అనేది కూడా ఉన్న నేపథ్యంలోనే అవసరమైతే వాటిని ఎక్స్టెన్షన్ చేసేందుకు తాము సూచిస్తాము, ఏసీఐని సూచిస్తామంటూ కూడా, ఈసీఐకి సూచిస్తామంటూ కూడా సుప్రీంకోర్టు తెలిపింది. మొత్తంగా ఎస్ఐఆర్ రద్దు చేయాలంటూ దాఖలైనటువంటి పిటిషన్లకు సంబంధించి అయితే వారికి ఎలాంటి ఊరటైతే దక్కలేదు. వారికి ఉన్నటువంటి అభ్యంతరాలను కోర్టు ముందు వాదనలు అయితే వినిపించినప్పటికీ కూడా ఈ ప్రక్రియకు సంబంధించి గతంలో బీహార్ సంబంధించి కూడా అనేక అబ్జెక్షన్స్ అనేది కూడా రేజ్ అయినప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత ఓటర్ జాబితాను కూడా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాన్ని తీసుకొని ఆ తర్వాత నుంచి కూడా మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టాలి. ఎందుకంటే లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి కూడా చాలా వరకు చాలా రాష్ట్రాల్లో ఓటర్ సంబంధించినటువంటి జాబితాకు సంబంధించి ప్రక్షాళన అనేది కూడా జరగలేదు. ఎస్ఐఆర్ ప్రక్రియతోటే చనిపోయినటువంటి వారికి సంబంధించినటువంటి ఓట్ల తొలగింపు కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నటువంటి వారికి సంబంధించి ఎవరైతే మైగ్రేషన్ వెళ్తారో వారికి సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించి అప్డేషన్ అంతా కూడా జరుగుతుంది. ఫిల్టరేషన్ అంతా కూడా అవసరమైనటువంటి వాదనలు ఈసీఐ వాదన చేస్తుంది. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు ఈ ఎంటైర్ వ్యవహారానికి సంబంధించి ఎస్ఐఆర్ కి సంబంధించి
స్టే అయితే విధించలేదు. వీటికి సంబంధించి వాదనలు అయితే కొనసాగుతాయంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది జ్యోతి.